వాహనదారులపై మరో పిడుగు పడింది. దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్ డీజిల్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. లీటర్ పెట్రోల్ పై 94 పైసలు, డీజిల్ పై 96 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ పెంచిన ధరలు నేటి నుంచే రాబోతున్నాయి. ఒక్క నెలలోనే 3 సార్లు పెంచేసి ₹5 భారం వేశారు. ఇక ఒకేసారి కాకుండా విడతలుగా పెట్రోల్ వాతలు పెడుతుంది కేంద్రం. మొదట ₹3 పెంచారు. వారం కిందట 96 పైసలు పెంచడం జరిగింది. ఇప్పుడు 94 పైసలు పెంచారు. ఇలా పెట్రోల్ వాతను వాహనదారులకు వాటాలుగా వడ్డిస్తున్నారు. మరి ఈ పెంపు ఇంతటితో ఆగుతుందా, ఇంకా పెరుగుతుందా? పెరిగితే ఎంతవరకు పెరగవచ్చనేది ఇప్పుడు సామాన్యులకు అంతు చిక్కిన ప్రశ్నగా మారింది. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు 40% పైగా పెరిగాయి. దీంతో ఈ భారం మొత్తం ఇంధన కంపెనీలపై పడుతుంది. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నాయి. ఇందులో భాగంగానే ఇండియాలో కూడా చమురు ధరలు మూడోసారి పెరిగాయి. మొత్తం ₹10 పెంపుతో సుమారు 50% నష్టాలను భర్తీ చేయవచ్చని సంస్థలు భావిస్తున్నాయి. అయితే ఒకేసారి పెంచడం వల్ల ద్రవ్యోల్బణం వచ్చే ప్రమాదం ఉండడంతో దశల వారీగా పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ లెక్కన పెట్రోల్, డీజిల్ ధరలు భవిష్యత్తులో మరింత పెరగడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.